శ్రీమద్భగవద్గీతలోని 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము. ఇందులో మొత్తం 27 శ్లోకాలు ఉన్నాయి. ప్రకృతికి సంబంధించిన 3 గుణాలు సత్వ, రజ, తమో గుణాలు మనిషిని ఎలా బంధిస్తాయి, వాటి నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని కృష్ణుడు ఇందులో వివరిస్తాడు. ఈ అధ్యాయంలోని ప్రధాన అంశాలు: 1. త్రిగుణాల ఉత్పత్తి. శ్లోకాలు 1 నుండి 5. కృష్ణుడు ఇలా వివరిస్తాడు: ప్రకృతి నుండి పుట్టిన సత్వ, రజ, తమోగుణాలు అవ్యయుడైన జీవాత్మను శరీరంలో బంధిస్తాయి. ఈ విశ్వమంతా ప్రకృతి మరియు పరమాత్మ కలయిక వల్లనే ఏర్పడింది. 2. 3 గుణాల స్వభావం. శ్లోకాలు 6 నుండి 9. సత్వగుణము ఇది పవిత్రమైనది, ప్రకాశవంతమైనది. ఇది మనిషిని సుఖం మరియు జ్ఞానం పట్ల ఆసక్తి కలిగేలా చేసి బంధిస్తుంది. రజోగుణము ఇది రాగము, కోరిక మరియు తృష్ణ, ఆశ వల్ల పుడుతుంది. ఇది మనిషిని కర్మలయందు, ఫలాపేక్షయందు బంధిస్తుంది. తమోగుణము ఇది అజ్ఞానం నుండి పుడుతుంది. ఇది మనిషిని ప్రమాదం, మరపు, సోమరితనం, నిద్ర ద్వారా బంధిస్తుంది. 3. గుణాల ప్రభావం మరియు మరణానంతర గతి. శ్లోకాలు 10 నుండి 18. ఒక్కో సమయంలో ఒక్కో గుణం పైచేయి సాధిస్తుంది. ఆ సమయంలో మనిషి మరణిస్తే పొందే గతులు ఇక్కడ ఉన్నాయి. సత్వగుణం పెరిగినప్పుడు మరణిస్తే ఉత్తమమైన పుణ్యలోకాలను పొందుతాడు. రజోగుణం ఉన్నప్పుడు మరణిస్తే కర్మల పట్ల ఆసక్తి ఉన్న మనుషులలో మళ్లీ పుడతాడు. తమో గుణం పెరిగినప్పుడు మరణిస్తే జంతువుల వంటి మూఢయోనులలో జన్మిస్తాడు. 4. గుణాతీతుడు. శ్లోకాలు 19 నుండి 25. ఈ 3 గుణాలకు అతీతంగా వెళ్లడమే మోక్షం. అర్జునుడు ఇక్కడ అడుగుతాడు: కృష్ణా, ఈ 3 గుణాలను దాటినవాని, గుణాతీతుని లక్షణాలు ఏమిటి? కృష్ణుడు ఇలా వివరిస్తాడు: గుణాల వల్ల కలిగే ప్రకాశాన్ని, సత్వ, ప్రవృత్తిని, రజ, మోహాన్ని, తమస్ చూసి అతడు ద్వేషించడు, అవి కావాలని కోరుకోడు. సుఖదుఖాలను సమానంగా చూస్తాడు. మట్టిగడ్డను, రాయిని, బంగారాన్ని ఒకేలా భావిస్తాడు. నిందాస్తుతులను, మాన, అవమానాలను సమానంగా స్వీకరిస్తాడు. ఏ పని తన స్వార్థం కోసం ప్రారంభించడు. ముగింపు. 26 నుండి 27 శ్లోకాలు. శ్లోకం 26. మాంచ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే స గుణాన్సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భావం: ఎవరైతే అనన్యమైన భక్తితో నన్ను సేవించి ఆరాధిస్తారో వారు ఈ 3 గుణాలను సులభంగా దాటి బ్రహ్మభావాన్ని పొందడానికి అర్హులవుతారు. శ్లోకం 27. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. భావం: నాశనం లేని అమృతస్వరూపమైన బ్రహ్మానికి, శాశ్వత ధర్మానికి, నిరంతర సుఖానికి ఆధారభూతుడను నేనే. సారాంశం: మన ప్రవర్తనను ఈ 3 గుణాలు ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుని భక్తి ద్వారా వాటికి అతీతమైన స్థితికి చేరుకోవడమే ఈ అధ్యాయమిచ్చే సందేశం. తర్వాతి అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము. 20 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? ఇందులో సంసార వృక్షం గురించి, పరమాత్మ పురుషోత్తముడిగా ఎలా పిలువబడతాడో ఉంటుంది.